గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను గురించి తెలుసుకుందాము. జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేసిన వారు డాక్టర్ బెంజామిన్ ఎస్ బ్లూమ్. ఇది మెదడుకు సంబంధించినది. వ్యక్తి యొక్క ఆలోచనలు, ప్రజ్ఞా పాటవాలు, సమస్య పరిష్కార శక్తి, బౌద్ధిక సామర్థ్యాలు మొదలైన మానసిక ప్రవృత్తికి చెందిన ప్రవర్తన అంశాలుంటాయి. దీనిలోని లక్ష్యాలు 6 వర్గాలుగా విభజించబడినవి. ఈ వర్గాలు ఒక ఆధిపత్య శ్రేణిలో అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనే ప్రాతిపదికపై అమర్చబడినవి. ఇందులోని లక్ష్యాలు 1 జ్ఞానం అంటే నాలెడ్జ్, 2 అవగాహన లేదా దీనిని అవబోధన అండర్స్టాండింగ్ అంటారు, 3వది అన్వయం లేదా వినియోగం అప్లికేషన్, 4 విశ్లేషణ అనలైసిస్, 5 సంశ్లేషణ లేదా సంయోగం సింథసిస్, 6వది మూల్యాంకనంగా చెప్పవచ్చు. మనకున్న విద్యా లక్ష్యాలలో జ్ఞానాత్మక రంగంకి సంబంధించి ఎక్కువ పరిశోధన జరిగి స్పష్టత ఏర్పడినది. ఈ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల సాధన మిగిలిన రంగాల్లో లక్ష్యాల సాధనకు ఆధారమవుతాయి. ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలలో మొదటిది జ్ఞానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానాత్మక రంగంలోని మొట్టమొదటి సోపానం అతి సరళమైనది. విద్యా లక్ష్యాల వర్గీకరణకు జ్ఞానం ప్రమాణంగా పరిగణించబడుతుంది. అన్ని రంగాల లక్ష్యాలకు ఆధారమైనది జ్ఞానం. నేర్చుకున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని జ్ఞానం అంటారు. విద్యార్థి శాస్త్ర సంబంధమైన పదాలు, సత్యాలు, భావనలు, సూత్రాలు, నిర్వచనాలు, ఫార్ములాలు, తేదీలు, సంఘటనలకు సంబంధించిన జ్ఞానమును పొందును. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానాలను జ్ఞాన సంబంధమైనవిగా గుర్తించవచ్చు.